నవభారత నిర్మాణం కావాలన్న స్వప్నం సాకారం కావాలంటే రాష్ట్రాలు ముఖ్యమంత్రుల సమిష్టి కృషి వల్లే సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నీతి ఆయోగ్ 3వ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రుల్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని విధానాలు, వాటి అమలు తీరును చర్చించేందుకు నీతి ఆయోగ్ చక్కని వేదిక అని అన్నారు. 75వ స్వాతంత్ర వేడుకలు జరగనున్న 2022 నాటికి నవ భారతాన్ని ఆవిష్కరించేందుకు అన్ని రాష్ట్రాలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సహకార సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ వస్తుసేవల పన్ను బిల్లుపై సాధించిన ఏకాభిప్రాయం చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని అన్నారు. ఒకే దేశం, ఒకే ఆశ, ఒకే సంకల్పం అన్న స్ఫూర్తికి జీఎస్టీ ప్రతీకగా నిలుస్తుందని మోదీ అన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహణపై చర్చను ముందుకు తీసుకువెళ్లాలని ప్రధాని అన్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్రాలకు కేటాయించిన నిధులు 40% పెరిగాయన్న మోదీ పెట్టుబడుల ఖర్చును పెంచి మౌలిక సదుపాయాల రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు.